నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. సన్నబియ్యంతో నిరుపేద ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ పేర్కొన్నారు. లక్షలపేట తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులు అందించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రజాప్రభుత్వానికి ఆశీర్వాదం ఇస్తున్న ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యాన్ని అందిస్తున్నామని అన్నారు. రేషన్ కార్డులు కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం లెక్కలు చేసి సన్నబియ్యం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి స్టార్ట్ చేసి మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఎక్కడ లేదు. మొదలుపెట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి దాదాపు రాష్ట్రం మొత్తం 9 లక్షల చిల్లర కార్డ్స్ అదనంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిరుమలాయపాలెంలో ఈ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికన్నా ముందే మీ సేవల ద్వారా కానీ ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా కానీ లేకపోతే ఇక్కడ మిస్ అయిన తప్పైన వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల ద్వారా కానీ వాళ్ళు కూడా రేషన్ కార్డులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం అనేది ఇవ్వడం జరిగింది. సన్నబియ్యం ఇచ్చిన తర్వాత ఉగాది నాడు మొదలు పెట్టడం జరిగింది సన్నబియ్యం. దాని తర్వాత ఇప్పుడు వర్షాకాలం 3 నెలలు కష్టమవుతుంది, ఎక్కడైనా వర్షాలు పడ్డా ఎక్కడికైనా పోతే కష్టమవుతుందనే ఉద్దేశంతో 3 నెలల రేషన్ సన్నబియ్యం అందరికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 72 కిలోలు, కొందరికి 100 కిలోలు కూడా వచ్చినాయి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు బయటికి పోయి బియ్యం అనేది అవసరం ఉంది, బియ్యం అని కొనకుండా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నాం. సో ఈ రేషన్ కార్డు పంపిణీ ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో లక్షటిపేట తహసీల్దార్ ఆఫీస్లో ఈరోజు చేయడం జరుగుతున్నాయి. సో రేషన్ కార్డు సంబంధించిన మళ్ళీ చెప్తున్నాను, 2-3 సోర్స్ నుంచి మన దరఖాస్తు తీసుకుంటున్నాము. ఫస్ట్ అది మనకి ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ఏమైనా జరిగింది, దానిలో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి రేషన్ కార్డు లేవు, దానికి సంబంధించిన కూడా డైరెక్ట్గా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరైనా దానిలో మిస్ అయ్యారు, డాటా కరెక్ట్గా ఇవ్వలేదు, డాటా కరెక్ట్గా నమోదు కాలేదు, అట్లా ఉన్న వాళ్ళు దానికి అవకాశం ఉంది. మీ సేవ నుంచి కూడా రెగ్యులర్గా అప్లికేషన్ వస్తున్నాయి. అండ్ మనం ఎప్పుడైనా అప్లికేషన్ వస్తున్నాయి విదిన్ 2 to 3 డేస్లో దానికి అప్రూవల్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము. విడుదల వారుగా ఇప్పటి వరకు 2 పేజెస్లో రేషన్ కార్డ్స్ వచ్చినాయి. మళ్ళీ ఈ కొన్ని రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒకసారి రేషన్ కార్డు వస్తుంది. ఈ నిరంతరం ప్రక్రియ ఉన్నాయి, అంటే ఇప్పుడే చేస్తే వస్తుంది అట్లా చేయడానికి లేవు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఉన్న రేషన్ కార్డు ఉన్నాయి అంటే తల్లి తండ్రి మళ్ళీ కొడుకు బిడ్డ, కొడుకుకి మళ్ళీ పిల్లలు ఉన్నారు, అందరికీ ఒకే రేషన్ కార్డులో పేరు ఉంది. మళ్ళీ ఇప్పుడు సెపరేట్ రేషన్ కార్డు చేయడానికి అప్లై చేస్తున్నారు, కానీ ఇంకా ఒక రేషన్ కార్డులో ఆల్రెడీ పేరు ఉన్నాయి. సో అట్లా ఉన్న రేషన్ కార్డు రిజెక్ట్ అవుతుంది. మీకు సెపరేట్ రేషన్ కార్డు కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ మీరు ఆ డిలీషన్కి అప్లై చేస్తే తహసీల్దార్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా అప్లై చేస్తే వీఆర్ అప్రూవింగ్ ఇట్. దాంతోపాటు ప్రజాపాలన మన December 24లో అప్లికేషన్ తీసుకున్నాము, దానికి డిజిటైజ్ చేసాము. మళ్ళీ 26 జనవరి నుంచి 4-5 రోజు మనం ప్రజాపాలన కార్యక్రమం పెట్టేసి రేషన్ కార్డు సంబంధించిన ఎవరికి పేరు లేవు, ఏమైనా కొత్తగా రేషన్ కార్డు తీసుకుంటారు, దానికి సంబంధించిన కూడా దరఖాస్తు తీసుకోవడం జరిగింది. నెంబర్ ప్లేట్ లేకుండా నెంబర్ ట్యాపరింగ్ చేసి వాహనాలు నడుపుతున్న వాహనదారులను పట్టుకోవడానికి మంచిర్యాల సిఐ ప్రమోదరావు ఆధ్వర్యంలో పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్, కాలేజ్ రోడ్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
మంచిర్యాల పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాలేజ్ రోడ్డులో సి ప్రమోదరావు ఆధ్వర్యంలో మంచిర్యాల పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా హాజరైన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ వాహనాలకు నంబర్ ప్లేట్స్ తీసేసి నెంబర్లను తారుమారు చేసి వాటిని దొంగతనాలకు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగిస్తున్న వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా 3 వాహనాలకు నంబర్ ప్లేట్స్ అమర్చి నెంబర్లను సరిచేసి ఇవ్వడానికి గత వారం రోజులుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రామగుండం కమిషనరేట్లో సిపి గారి ఆదేశానుసారం స్పెషల్ పోలీస్ ఫోర్సుతో సిఐ గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే డేలో ప్లస్ ట్రాఫిక్ రెగ్యులేషన్కు ప్లస్ ఎవరైతే ఇప్పుడు చూసినాం మనము బండ్లు వితౌట్ నంబరింగ్ ఉన్నాయి, సో అట్లాంటి నంబరింగ్ లేని బండ్లని తీసుకొని వాళ్ళకు నంబర్లు వేయించడం, తర్వాత ఏదైనా ట్యాంపరింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటా ఉన్నాము. కొందరు ఏం చేస్తూ ఉన్నారని అంటే 4 డిజిట్స్ నంబర్ ఉంటే దాన్ని కట్ చేసేసి 2 డిజిట్స్ అంటే ఇంటెన్షనల్ చేస్తూ ఉన్నారు. వాటి మీద మేము చీటింగ్ కేసు పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఈ నంబర్ లేని వెహికల్ మీద పోయి దొంగతనాలు చేయడం జరుగుతూ ఉంది. మనము రీసెంట్గా చూసినట్టయితే బెల్లంపల్లిలో ఏటీఎం చోరీకి వచ్చిన వాళ్ళు ఈ దొంగ బండ్లను తీసుకొని పోయి దానికి నంబర్ లేకుండా దొంగతనం చేయడం జరిగింది. మా పోలీసు వాళ్ళు అప్రమత్తత ఉండడం వల్ల అది దోపిడీ నివారించడం జరిగింది. సో అలాంటి పరిస్థితులు ఇక్కడ ఏమన్నా జరగకుండా ఉండాలనే ఈ స్పెషల్ డ్రైవ్ మా సిపి గారి ఆధ్వర్యంలో మన డీసీపీ గారి సూచనల మేరకు ఇదంతా చేయడం జరుగుతూ ఉంది. రోడ్ల మీద ఎవరైతే యూత్ ఎస్పెషల్లీ వితౌట్ నంబర్ ప్లేట్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఇంకేదన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అన్నీ మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. చెన్నూరు పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ షాపులో యూరియా కొరతతో షాపు యజమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతులకు అవసరమైన యూరియా బ్యాగుతో పాటు వారి కంపెనీలకు చెందిన లింక్ ప్రొడక్ట్స్లను కూడా కొనుగోలు చేయాలని షాపు యజమానులు నిబంధనలు పెట్టారు. రైతుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కదిలిన జిల్లా అధికార యంత్రాంగం పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ షాపులలో విచారణ చేపట్టి గ్రోమర్ ఫెర్టిలైజర్ షాపు యొక్క యూరియా అమ్మకాలను వ్యవసాయ శాఖ అధికారులు నిలిపివేశారు. సేల్ చేయడానికి వీల్లేదు. అలా ఏదైనా మన నోటీస్లోకి వచ్చినట్లయితే దానిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పై అధికారులకు కూడా చెప్పి వాళ్ళకి స్టాప్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన మండలానికి కేటాయించబడిన యూరియా, డిఏపి ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో అవి మన మండలంలో ఉన్న రైతులకు మాత్రమే ఉపయోగించాలని పైన మనకి ఇన్స్ట్రక్షన్స్, అదే రూల్ ఆర్డర్ కూడా. దాని ప్రకారమే అందరూ డీలర్స్ ఏవైతే మన రైతులు వస్తారో వాళ్ళ యొక్క పట్ట పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని పాస్బుక్ని చూసి వాళ్ళకి ఎంత ఎకరేజ్ ఉన్నదో ఆ ఎకరేజ్ని బట్టి ఎంత ఫెర్టిలైజర్ అవసరం ఉందో ఆ సమయానికి దాన్ని బట్టి వాళ్ళకి కేటాయించాలి. అలా చేయకుండా ఎవరైనా రూల్స్కి విరుద్ధంగా డీవియేషన్స్ ఏమైనా చేస్తే దానిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కూడా ఓన్లీ చెన్నూరుకి అలాట్ అయిన ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది ఓన్లీ చెన్నూరు రైతుల కోసం మాత్రమే, చెన్నూరు రైతులు మాత్రమే దాన్ని వినియోగించుకోవాలి. డీలర్స్ కూడా చెన్నూరు రైతులకు మాత్రమే ఇవ్వాలి. ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళకి ఇట్లా ఏదైనా మన నోటీస్కి వస్తే మాత్రం దానికి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ స్టాక్ సేల్ చేసి లైసెన్స్ సీల్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఈ వర్షాకాలంలో రైతులకు యూరియా బస్తాలు సక్రమంగా అందేటట్లు ప్రతి ఒక్క రైతుకు ఎటువంటి తావు లేక ఉండేందుకు స్థానిక చెన్నూరు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క ప్రతి ఒక్క రైతుకు సొసైటీ ద్వారా యూరియా బస్తాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేటు డీలర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా పారదర్శకంగా రైతులకు యూరియా బస్తాలు అందేటట్టు అధికారులను ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు, ప్రైవేట్ షాపులు ఏం చేస్తున్నాయంటే రైతులకు యూరియా బస్తా కొనుగోలు చేయంగా అదనంగా మీరు వేరే ప్రోడక్ట్స్ తీసుకోవాలని రైతుల మీద ఒత్తిడి కూడా తేవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు వాళ్ళకు అధికారులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దానికి తదనంగా మన చెన్నూరులో ఉన్న గ్రోమర్ సెంటర్కు సేల్ స్టాప్ స్టిక్కర్ అంటించడం జరిగింది. ఏదైతే అక్కడ గ్రోమర్ సెంటర్లో యూరియా బస్తాలు తీసుకుంటారో అదనంగా F20 కానీ, జింకు కానీ, మైక్రోన్యూట్రియన్స్ కానీ తీసుకొని రైతులకు ఒత్తిడి చేయడం జరిగింది. దీనితో రైతులకు ఆర్థికంగా ఇంకెక్కువ భారం అవుతుంది అనేది రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు
ఈ యొక్క అధికారులు ఈ యొక్క దీని ఎమ్మెల్యే సూచనల మేరకు రైతులకు పారదర్శకంగా యూరియా బస్తాలు అందజేయండి. మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సీసీసీ కారణాల వద్ద వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. ఈ తనిఖీలో నెంబర్ ప్లేట్స్ లేని 25 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 2 కార్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ రామగుండం సిపి ఆదేశాల మేరకు మంచిర్యాల సబ్ డివిజన్లో వాహనాలను తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడిపితే నేరస్తులను పట్టుకోవడం కష్టమవుతుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవన్నారు. ఈ తనిఖీలు ప్రక్రియ ప్రతిరోజు జరుగుతుందని తెలిపారు. నేరాలను అరికట్టడానికి పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిసిసి నాస్పూర్ ఎస్ఐ ఉపేందర్రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులైన సిపి గారు, రామగుండం సిపి గారు, అంబర్ కిషోర్ ఝా గారి సూచనల మేరకు మా డీసీపీ గారు, హెడ్ క్లాస్కర్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా సబ్ డివిజన్లో, మంచిర్యాల సబ్ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాము. స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఆ స్పెషల్ ఫోర్స్ తోటి తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ఫోర్స్ తోటి ఈ టాస్క్ చేస్తూ ఉన్నాము. దీంట్లో నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, రాంగ్ నంబరు, తర్వాత నంబర్ ప్లేట్ ఇరగొట్టిన వెహికల్స్ అన్నీ ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళ మీద ఏదైతే నంబర్ ప్లేట్ ఇరగొట్టి పనులు నడుపుతూ ఉన్నారో కావాలని వాళ్ళ మీద కేసులు పెట్టి మేము కోర్టు పంపడం జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు జరుగుతుంది. తర్వాత రాత్రిపూట ఎక్కడెక్కడైతే గతంలో గంజాయి కేసులలో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారో వాళ్ళని కూడా చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తన మారిందా లేదా, మరి ఇంకా గంజాయి తాగుతూ గంజాయి అమ్మడం కూడా జరుగుతూ ఉంది. ఈ గతంలో మేము ఒక 23 మంది మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళను కూడా ప్రతిరోజు రౌడీ షీటర్లని, సస్పెక్ట్ షీట్లని, తర్వాత గంజాయి అనుమానితులను అందరి ఇల్లు కూడా చెక్ చేయడం జరుగుతుంది. అది మా రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో, అశోక్ ఆధ్వర్యంలో, మా ఎస్ఐ గారు, ఉపేందర్ గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది, వాళ్ళ తర్వాత స్పెషల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇవన్నీ ప్రతిరోజు జరుగుతాయి. దయచేసి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళందరూ మాకు సహకరించాలి. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో దొంగతనం, ఇప్పుడు నంబర్ ప్లేట్ లేని బండ్ల మీద పోయి దొంగతనం చేసే వాళ్ళు ఎవరున్నారో సో వాళ్ళని అరికట్టాలంటే మీ సహకారం అవసరం. మీ సహకారం కావాలని మీకు కోరుతున్నాను. సిసిసి ఆర్కే5 కాలనీలో ఆషాఢ మాసం పోలేరమ్మ బోనాల జాతరను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. రెల్లి కుల సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఆర్కే5 కాలనీ బ్యారెక్స్ నుండి పోలేరమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా తరలి వెళ్లారు. డప్పు చప్పుల మధ్య శివసత్తుల పూనకాలు, నృత్యాలు హోరెత్తించాయి. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రెల్లి కులానికి చెందిన మహిళలు బోనాలతో తరలివచ్చి తమ కుల దైవం పోలేరమ్మకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెల్లి కుల సేవా సంఘం సభ్యులు సింహాచలం పాల్, ఈశ్వరరావు, ఎల్లయ్య, శ్రీనివాస్, రాజు, అప్పారావు, కనకరాజు, సత్తిబాబు, బి అప్పారావు, త్రిమూర్తులు, లక్ష్మయ్య, గంగపోలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్కే5 కాలనీ బ్యారక్స్ నుండి శ్రీ పోలేరమ్మ దేవాలయం నుండి మన సంఘం, రెల్లి కుల సేవా సంఘం, మన అందరూ అంటే మన కార్మికులు, మన ఈ 3 ఏరియాలు ఉన్న వాళ్ళు, మంచిర్యాల జిల్లా, తర్వాత మన నస్పూర్ మండల్, మన రెల్లి కులస్తులు ఈ అమ్మవారికి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారిని చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ పంటలు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, పోలేరమ్మ అంటే ఒక ఊరికి కట్టుబడి. ఆ పోలేరమ్మ మన అందరికీ ఈ దేవత అందరికీ ఈ 40 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. మనకి చాలా బాగానే చూస్తూ ఉన్నారు. మనం కూడా అమ్మవారికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పోలేరమ్మకి జరుపుకోవడం జరుగుతుంది. కావున మన కులస్తులు, ఇతరులు, మన కార్మికులు, మన వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మవారు అందరికీ బాగా చూడాలని. జై భవాని. ముందుగా అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఈ పోలేరమ్మ ఉత్సవం చేస్తారు. పోలేరమ్మ అంటే పోషించి అమ్మ అని, ప్రతి ఒక్కరిని సర్వావస్థలని చల్లగా కాపాడుతారు అని చెప్పేసి 2 గుంటలు ఈ ఉత్సవం చేస్తారు. ఈ ఉత్సవం పాల్గొని మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది.
మేము ఒక అమ్మలాగా వేషధారణ చేసుకుని అమ్మ స్వరూపంతో ఆడుతూ పాడుతూ ప్రసాదాన్ని తీసుకెళ్ళి అమ్మకు నివేదించబడుతుంది. ఆ ప్రసాదం మళ్ళీ ఊరు పిల్లమేరలో గొప్ప సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు మాత్రమే ఉందని, పక్షపాతం లేకుండా వాస్తవాలను బయటకు తీసుకురావాలని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తలపు మీడియా వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ మాట్లాడుతూ ప్రతికూల వార్తలతోనే కాకుండా సానుకూల వార్తలతో కూడా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు. సో ఐ రియలీ హోప్ దట్ ఈ సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని ఇది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా తీసుకొని ఇది వార్తాలాప్ ద్వారా వీ విల్ బోత్ గెట్ టు నో ఈచ్ అదర్ ఏమేమి జరుగుతున్నాయి అంటే దే ఆర్ హ్యావింగ్ వారు కూడా చాలా ప్రాస్పెక్టివ్స్ ప్రింట్ చేసి ఉన్నారు, అవి కూడా అందరికీ అందచేయడం జరుగుతుంది. సో ఈ నాకు అవకాశం ఇచ్చిన మెనీ థ్యాంక్స్ టు మ్యామ్ ఆల్సో అండ్ ఐ రియలీ హోప్ దిస్ సెషన్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో మ్యామ్. థ్యాంక్ యూ. పక్షపాతం లేకుండా వాళ్ళు అంతటిస్తుండ్రు. భారతదేశం డెవలప్ అవుతుంది, మనం డెవలప్ అవుతున్నాం. మనము ఒక డెవలప్డ్ కంట్రీలో ఉండేటట్టు మనం ప్రవర్తించాలి. ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చింది ఇంత, మనం ఇంత పెడదాము, మన చుట్టుపక్కల ఊర్లను శుభ్రంగా పెట్టుకుంటాము. ఇవన్నీ యాటిట్యూడ్తో వస్తాయి, యాటిట్యూడ్తో వస్తాయి. అది ఆ శక్తి మీకున్నది ఈ పాజిటివ్ న్యూస్ తోటి. అందుకే మళ్ళోసారి విజ్ఞప్తి, అట్లే అధికారులందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్లో నిర్వహించే బీసీ సమరభేరి సభకు నస్పూర్ నుండి బీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీ సమరభేరి సభను ఏర్పాటు చేశారు. మంచిర్యాల మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బేర సత్యనారాయణ ఆధ్వర్యంలో మంచిర్యాల నస్పూర్ నుండి బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేయాలని, లేదంటే బీసీలంతా ఏకమై పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. హైదరాబాద్కు వెళ్లిన వారిలో మంచిర్యాల మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, మాజీ ఎంపీటీసీ మేడం తిరుపతి, బీఆర్ఎస్ యూత్ విభాగం నాయకుడు మండల క్రాంతి, జాగృతి జిల్లా నాయకుడు కందుల ప్రశాంత్, నాయకులు తిప్పని రాయలింగు, తాటికొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.